ఓకే. ఇప్పుడు నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ మాట్లాడుతూ ముఖ్యంగా అయోధ్యలో రాముడి జననాన్ని నేను వ్యతిరేకించాను కాబట్టే ఇవాళ నా ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. అదే అయోధ్యలో అంటే రాముడి విషయంలో నేను రాజీపడి ఉంటే ఈ వివాదం అక్కడితోనే ఆగిపోయేది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నిజంగా రాముడి వల్లనే నేపాల్‌లో అల్లర్లు వచ్చిందా అంటే ఏం చెప్తారు? సరే, ఆయన ఒక కమ్యూనిస్ట్. ఆయనకు ఫస్ట్ దేవుడి మీద నమ్మకమే లేదు. ఎందుకంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అనుసంధానమైనటువంటి వ్యక్తి. ఎప్పటినుంచో ఆయన ఆయన పాలిటిక్స్ అంతా కూడా భారత వ్యతిరేకత, భారతదేశాన్ని ద్వేషించడంలోనే ఆయనకి చాలా కాలంగా ఆయన పాలిటిక్స్ అనేవి నడిచినాయి. ఎందుకంటే చైనా అతనితో అలా చేయించింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన అమెరికా గురించి మాట్లాడకుండా భారతదేశం మీద దుమ్మెత్తిపోయడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒప్పందం ప్రకారం, సరిహద్దుల ఒప్పందం ప్రకారం మనకు శారదా నది అని ఒకటి ఉంది. శారదా నది అని ఒకటి నడుస్తుంటుంది. ఇటు సైడ్ తీస్తా నది. ఈ రెండింటి మధ్యలో నేపాల్ అని చెప్పేసి నిర్ణయించారు అప్పుడే. శారదా నది పాయలు ఉంటాయి, దానికి ఉపనదులు ఉంటాయి. ఆ ఉపనదుల్లో ఒక నది మన దాన్ని డిమార్కేట్ చేస్తే నేపాల్ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఏం చేసిందంటే, మా ఇది కాదు ఇంకొక ఉపనది అని చెప్పి మన దేశంలో ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని మాది అని వాళ్ళ పార్లమెంట్ లో సవరణ చేసి భారతదేశంలో ఉన్నటువంటి మన భూభాగాన్ని నేపాల్ భూభాగంగా చూపించుకొని మనతో అదే పనిగా ఒక విధమైనటువంటి వైరం పెట్టుకున్నాడు అతను. మనకు కాలాపాని, లింప్యదూరా, లిపు లేక్ అన్నటువంటి ఈ 3 ప్రాంతాలని నేపాల్ లో చూపించుకుంటున్నాడు. ఆఖరికి కొత్తగా వస్తున్నటువంటి నేపాల్ రూపాయి నోట్లలో కూడా అది వాళ్ళ మ్యాప్ లో యాడ్ చేశాడు. మరి ఇంతవరకు లేదు కదా. 50-60 సంవత్సరాలు, మనకు 70 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వివాదమే లేదే. నేపాల్ ఎప్పుడు కూడా వాళ్ళ మ్యాప్ లో ఈ ప్రాంతాలన్నీ చూపించలేదే. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాడు? అలాగే చైనా ప్రేరణతో ఏం చేశాడంటే, లుంబిని గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్రాంతంలో బుద్ధుడి విగ్రహం కట్టారు, పెద్ద విగ్రహం. అది చైనీస్ క్యారెక్టర్స్ తో ఉంటుంది, చైనీస్ లాగా ఉంటుంది. అతను భారతీయుడు కాదు అని చూపించే ప్రయత్నం చేశాడు అతను. అలాగే మనం చూస్తే కనుక సీతాదేవి పుట్టింది నేపాల్లో. సీతాదేవి నేపాలీస్ అని చెప్పడం మొదలుపెట్టాడు. జనకపురి ఇక్కడే ఉంది, జనకుడు ఇక్కడే ఉండేవాడు కాబట్టి ఇక్కడే పుట్టింది ఆవిడ. అలాగే రాముడు కూడా నేపాల్ అనే పుట్టాడు. ఇటువంటివన్నీ కూడా కల్చరల్ గా మన దేశాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశాడు అతను. నేపాల్ అనే దేశం ఎప్పుడు పుట్టింది? తిప్పి కొడితే 500-600 సంవత్సరాలే, అంతకంటే ముందర లేదు కదా. ఇది కోసల, అయోధ్య, తర్వాత మగధ, ఈ సామ్రాజ్యాల్లో భాగంగా ఉండేది చాలా కాలం. 400-500 సంవత్సరాల క్రితం వీళ్ళ ఇప్పుడున్నటువంటి త్రిభువన్ అన్న రాజు ఆయన టేక్ ఓవర్ చేసి రాజ్యం పెట్టాడు అక్కడ. కాబట్టి అది ఒక చైనా ప్రేరణతోటి కల్చరల్ గా దీన్ని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. అతని పదవి పోయినా కానీ కూడా అదే పాలిటిక్స్ చేస్తున్నాడు. కాబట్టి ఆయనను ఒక భారత వ్యతిరేకంగా చూడాలి. కాబట్టి ఆయన పెద్ద పాజిటివ్ అవసరం లేదు. ఇప్పుడు నేపాల్ అల్లర్ల ప్రభావం భారత్ పై ఉండబోతుందా అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా ఉంటుంది, ఎందుకు ఉండదు. చుట్టుపక్కల ఏ దేశంలో ఏ మండలైనా మనకు డైరెక్ట్ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక బలమైన ప్రభుత్వం కూలిపోతే కనుక ఇమ్మీడియట్ గా అక్కడ భారత వ్యతిరేక శక్తులు కూలిపోతారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ అసీం మునీర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. బంగ్లాదేశ్ అంటే ఈస్ట్, భారతదేశానికి ఈస్ట్ సైడ్ నుంచి భారతదేశానికి ముప్పు రాబోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అంటే మియన్మార్ ని, బంగ్లాదేశ్ ని వాడుకొని మన దేశం మీద విద్రోహం చేసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ పాకిస్తాన్ మొదలు పెట్టింది. అలాగే ఇప్పుడు నేపాల్ ఓపెన్ గా ఉంది కాబట్టి పెద్ద గవర్నమెంట్ లేదు కాబట్టి వీళ్ళు జిహాదీలు వీళ్ళందరూ దాంట్లో అక్కడి నుంచి మళ్ళీ మన దేశంలో వచ్చే ప్రమాదం ఉంది మనకి. రెండు, మనకు ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, మన దేశానికి వేర్పాటు అయిపోవాలి అనేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, మనకు ఉల్ఫా లాంటివి కానీ ఇతరత్ర మనకు ఏవైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అక్కడ సేఫ్ ఏమైనా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మూడు, మనకు పశుపతి నుంచి మనకు కింద దండకారణ్యం దాకా ఒకప్పుడు రెడ్ కారిడోర్ ఉండేది, నక్సలైట్ల ప్రభావం ఉండేది. కాబట్టి ఆ ప్రాంతం అంతా ఇప్పుడు మళ్ళీ అఫ్ కోర్స్ మనం కష్టపడి ఆ నక్సలిజం అంతా తగ్గించేసుకుంటూ వచ్చి ఏదో ఒక 10-15 డిస్ట్రిక్ట్ లో మాత్రమే పరిమితం చేసి మనం దాన్ని చాలా అద్భుతంగా కంట్రోల్ చేయగలిగాం మనం. ఇప్పుడు మళ్ళీ కాఠ్మండూలో నక్సలిజం కనుక పేటరేగిందంటే అక్కడి నుంచి బీహారు, యూపీ ఇవన్నీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళీ నక్సలిజం పుట్టేటువంటి ప్రమాదం ఉంది. అంటే జిహాదీలు కావచ్చు, లేదా మనకు నక్సలైట్స్ కావచ్చు, లేకపోతే మనకు మన దేశంలో ఉన్నటువంటి వేర్పాటువాదులు కావచ్చు, వాళ్ళకి అక్కడ శరణ్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మనీ లాండరింగ్ చేయొచ్చు వాళ్ళు. డ్రగ్స్ మన దేశంలో అక్కడి నుంచి తీసుకురావచ్చు. ఎందుకంటే మనకు నేపాల్ తోటి ఓపెన్ బోర్డర్, మనకు వీసా అక్కర్లేదు, ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్, నేపాలీస్ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే మన దేశంలో పర్మిట్ చేస్తాం. కోట్లాది మంది నేపాలీస్ మన దేశంలో పనిచేస్తున్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళొస్తారు ఈజీగాను. మనకు కాఠ్మండు కావచ్చు, లేదా పోఖ్రా కావచ్చు, లేకపోతే ముక్తినాథ్ కావచ్చు,
ఎవరెస్ట్ దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈజీగా వెళ్ళొచ్చు, మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు. రోటీ బేటీ కా రిష్తా అంటాం మనం. వాళ్ళ పిల్లల్ని మన వాళ్ళు చేసుకుంటారు, మన పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారు. అలాగే వాళ్ళ ఉద్యోగాలన్నీ మన దేశంలో చాలా ఉన్నాయి. మన సైన్యంలో వాళ్ళు గోర్ఖాలు పనిచేశారు. మన దగ్గర మన ఊర్లలో ఉన్నటువంటి చాలా కంపెనీల్లో కావచ్చు, అపార్ట్మెంట్స్ లో కావచ్చు, గోర్ఖాలు వాళ్ళే ఉంటారు. అలాగే మనం చూస్తే కనుక ఇండ్లలో ఆయాలుగా ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి సంబంధం ఉన్న వాళ్ళు చాలా సునాయాసంగా ఈ యొక్క సెక్యూరిటీ లేనటువంటి బార్డర్ గుండా మన దేశంలో వచ్చి విద్రోహ చర్యలు చేసేటువంటి ప్రమాదం ఉన్నది మనకు. ఆ దేశం స్థిరంగా ఉండి అక్కడ శాంతి భద్రతలు స్థిరంగా ఉంటే మనం కూడా సురక్షితంగా ఉంటాం. అది క్షీణిస్తే కనుక మన దేశం మీద ప్రభావం ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి ఇటువంటి వాళ్ళు రావడం మొదలు పెట్టారు కాబట్టి మనం టైట్ చేసాం బార్డర్ అంతా కూడా. బార్డర్ కంప్లీట్ గా టైట్ చేసి పెట్టాం. అయినా కానీ కూడా బంగ్లాదేశ్ బార్డర్ 100% మనం ప్రొటెక్ట్ చేయలేం. ఎందుకంటే అది నదులు ఉంటాయి, అడవులు ఉంటాయి, భయంకరమైన నదులు. అక్కడ ఎన్ని నదులు, కొన్ని వందల నదులు ఉన్నాయి అక్కడ. ఆ నదులన్నీ పెడితే కనుక దాని నదులు ఏంటంటే వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మారిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. మన పంజాబ్ బార్డర్ పాకిస్తాన్ తో ఉన్నటువంటి మన నదులు, మన బార్డర్ ఫెన్సింగ్ అంతా కూడా చాలా ఆల్మోస్ట్ ఒక 1000 ఏమంటారంటే స్క్వేర్ కిలోమీటర్స్ వర్త్ ఆఫ్ ఏరియా అంతా డ్యామేజ్ అయింది. రమారమి 150 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మన బార్డర్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ప్రమాదకరమైనటువంటివి. అక్కడి నుంచి ఎవరైనా ఇన్ఫిల్టర్ అవ్వచ్చు మన దేశంలో. అందుకనే నేపాల్లో ప్రభుత్వం కూలిపోతే కానీ దానివల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ మన దేశం మీద ఉండబోతోంది. ప్లస్ అక్కడ ఎటువంటి ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు. అమెరికాకు ఒత్తాసు పలికే ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. అది దాన్ని ఏదో విధంగా కూల్చడానికి చైనా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే కనుక మరి చైనా ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో మనకు తెలియదు. లేదు చైనీస్ ప్రభుత్వానికి ఒత్తాసు పలికే ప్రభుత్వం వచ్చిందంటే కనుక అక్కడ చైనీస్ స్థావరాలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది మనకి. అక్కడ నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో అంతా కూడాను భారతదేశంతో మైత్రి ఉన్నటువంటి ప్రభుత్వాలే ఉండాలి. అది కాకుండా ఇంకెవరున్నా కానీ మనకి దాంతో ఇబ్బందులు వస్తాయి. గతంలో మనం ఖరీదా జియా ఉన్నప్పుడు మనల్ని ఎంత హింసించిందో మనం చూసాము. షేక్ హసీనా వచ్చేసినా మనకు శాంతి ఉంది. అలాగే ఇక్కడ మనకు కేపీ శర్మ ఓలీ వచ్చిన తర్వాత ఎంత మన దేశ వ్యతిరేకమైన, భారత వ్యతిరేకమైన చర్యలు చేశాడో చూసాం మనం. అంతకంటే ముందుగా ఈయనకంటే కొంచెం తక్కువ మోతాదులో ప్రచండ చేశాడు. కానీ మనకు వీళ్ళ నేపాలి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు, గిరిజా ప్రసాద్ కొయిరాల అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు మంచి సంబంధాలు ఉండేవాళ్ళతో. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేపాలీస్ కాంగ్రెస్ కానీ ఇతరత్ర పార్టీలు మనకు మంచి సంబంధాలు ఉండేవి. ఈ కమ్యూనిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది వచ్చింది. అందుకని ఏ ప్రభుత్వం వస్తుందో చూడాలి. ఆ ప్రభుత్వం వల్ల మరి అమెరికాకు ఒత్తాసు పలుకుతుందా, చైనాకు ఒత్తాసు పలుకుతుందా, లేదా భారతదేశంతో మైత్రి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఇప్పుడు నేపాల్ సంక్షోభం వల్లనే భారత్ లో బంగారం ధరలు లక్షకు దాటాయంటే ఏం చెప్తారు? దానికి దీనికి ఏం సంబంధం లేదండి. దానికి అస్సలు సంబంధం లేదు. అంతర్జాతీయంగా ఈ రోజు అమెరికాని నమ్మేటువంటి పరిస్థితి లేదు. క్రమేపీ అందరూ కూడాను అమెరికా ఈయన రోజుకొక టారిఫ్లు వేస్తున్నాడు, రోజుకొక గొడవలు పెడుతున్నాడు. దాంతో డాలర్ మీద నమ్మకం పోతుంది అందరికి. డాలర్ మీద నమ్మకం పోయే కొద్దీ నేపాల్ అసలు చిన్న దేశం, దానికి ఇన్సిగ్నిఫికెంట్ ప్రపంచంలో. అసలు నేపాల్ అన్న ఒక దేశం ఉంది అని కూడా ఎంతమంది తెలుసో పెద్ద ప్రశ్న. కాబట్టి నేపాల్లో ప్రభుత్వం మారిపోయినంత మాత్రం దీనికి ఏం ఇంపాక్ట్ ఉండదు. మనం క్రమేపీ చూస్తున్నాం, ఇది చాలా కాలం టచ్ అవుతుంది. ఎప్పుడు కూడాను ప్రపంచంలో 3-4 అంశాలు ఉంటాయి. ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. మనకు డాలర్ ధర కావచ్చు, బంగారం ధర కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఏదో మనకు ఆయిల్, మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడాను ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఒక దాంట్లోంచి తీసి ఇంకో దాంట్లోకి వేస్తారు. సంక్షోభం వచ్చినప్పుడు, అస్థిరత ఉన్నప్పుడు వీటిని మిగతా వాటిలోంచి స్టాక్ మార్కెట్ నుంచి తీసేసి తర్వాత మనకు ఆయిల్ ఫ్యూచర్స్ అంటారు, వాటి మీద నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసేసి తర్వాత మనకు ఇతరత్ర ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి తీసేసి బంగారంలో పెట్టుకుంటారు. బంగారం ఎప్పుడు కూడాను కొన్ని 100,000 సంవత్సరాలుగా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది. కాబట్టి బంగారంలో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారో బంగారు ధరలు పెరుగుతాయి. ఇప్పుడు డాలర్ మీద వాళ్ళ నమ్మకాలు పోయినాయి అందరికి. ఎందుకంటే డాలర్ ఊరికే ప్రింట్ చేస్తున్నాడు, దానికి ఏం విలువ లేదు. $37 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి దానికి, ఆ దేశానికి. అది రేపటి రోజు మనం కనుక మన పైసలు వాపస్ చేయండి అంటే కనుక వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఇటువంటిప్పుడు ఏం చేయాలి? కాబట్టి సేఫ్ బంగారం కొనుక్కోవాలి అని చెప్పి మొదలు పెడుతున్నారు. కాబట్టి బంగారు కొనుగోళ్లు ఎక్కువ పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే వ్యక్తిగతంగా మనం కొనలేని పరిస్థితి కావచ్చు, దేశాలు కొంటున్నాయి, దేశ ప్రభుత్వాలు కొంటున్నాయి, వాళ్ళ ఆర్బీఐ లాంటివి, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. కాబట్టి ఈ రోజు దాని ధర పెరిగిపోయింది. మొట్టమొదటిసారి ఆల్మోస్ట్ 30-40 ఏళ్ల సంవత్సరాల తర్వాత డాలర్ కంటే ఎక్కువ రిజర్వ్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంతవరకు ఏంటంటే మనకు డాలర్ రిజర్వ్స్ ఎక్కువ ఉండేవి గోల్డ్ రిజర్వ్స్ కంటే కూడా. మన దేశంలో మనం చూసామంటే
మోదీ గారు వచ్చినప్పుడు 450 టన్నుల బంగారం ఉండేది మన దగ్గర ఆర్బీఐలో. ఈ రోజు మన దగ్గర రమారమి 900 టన్నులు వచ్చింది. అంటే ఈయన 10-11 ఏళ్లలో దాన్ని డబుల్ చేశారు. ఈయన 75 ఏళ్లలో మనకు 450 టన్నులు ఉంటే అంటే 70 ఏళ్ళు అనుకుందాం, ఒక 10 సంవత్సరాలలో ఈయన దాన్ని డబుల్ చేశారు. ప్లస్ అప్పుడు 2014లో మనకు ఆల్మోస్ట్ 75% మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని కూడాను డాలర్స్ లో ఉండేవి. మిగతాది మన యూరోనో లేకపోతే ఇంకేదోనో మనకు పౌండో స్టెర్లింగో ఇయన్నో ఇటువంటి వాటిలో ఉండేది. 75% డాలర్ లో ఉండేది. ఈరోజు 50% తగ్గిపోయింది. అంటే 25% డాలర్ నుంచి మనం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే అన్ని దేశాలు కొంటున్నాయి. ఈ గత నెలలో టర్కీ ఎక్కువ కొనింది బంగారం. లేకపోతే మన దేశం ప్రతి నెల కూడా 7-8 టన్నులు 9 టన్నులు, ఒక నెల 10-11 టన్నులు ఇలా కొంటూనే ఉన్నాం మనం కంటిన్యూస్ గా. అలాగే మిగతా దేశాలు కూడా కొంటున్నాయి. చైనా కొంటోంది. ఇలా చాలా దేశాలు కొంటున్నాయి. అందుకని బంగారు ధరలు పెరుగుతున్నాయి. అమెరికా మీద నమ్మకం పోయింది కాబట్టి బంగారు ధరలు పెరుగుతున్నాయి. రేపు కనుక అమెరికా మళ్ళీ దాని మీద గౌరవం పెరిగి వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెడితే, డాలర్లు పెడితేనో లేదా మనకు ఇతరత్ర వాళ్ళ స్టాక్ మార్కెట్ పెడితేనో అప్పుడు ధరలు అవుతాయి. గోల్డ్ ధరలు ఎవరి మీద నమ్మకం లేదు కాబట్టి వెళ్తాం. నేపాల్కి దానికి అస్సలు సంబంధమే లేదు. ఓకే, నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.